నమస్తే అండి. నిన్న ముగ్గురు కలెక్టర్లని 5 మంది ఐపీఎస్ ఆఫీసర్లని విధుల నుంచి దూరంగా పెట్టారు. ఎందుకని పెట్టారు? ఎందుకు పెట్టారంటే వాళ్ళు ప్రజల పక్షాన ఉండకుండా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి పక్కన పెట్టారు. ప్రజల పక్షాన ఉండుంటే వాళ్ళకి అంతలా ఉన్న మన చిలకలూరుపేట దగ్గర దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ జరుగుతుంటే ఆ సభనికి ఈ ట్రాఫిక్ ఆంక్షలు కానీ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ పాటించకుండా ఆ ప్రధానమంత్రి సభలోకి కొంతమంది వైసీపీ సైకోన్లు పంపించి వాటర్ బాటిల్ విసిరేయటం, తర్వాత లైట్ల మీదకి ఎక్కటం, తర్వాత పార్కింగ్ కంట్రోల్ చేయలేకపోవటం, ఇవన్నీ అప్పుడు ఈ పనులన్నీ చేశారు. అప్పుడు ఏం చేసిందంటే కేంద్ర ఇంటెలిజెన్స్ రంగం బరిలోకి తిరిగింది, రిపోర్ట్లు అడిగింది. అసలు ఎందుకు మీరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేకపోయినారు? చాలామంది ప్రజలు కానీ చాలామంది పొలిటీషియన్లు కానీ రోడ్డు మీద ఆగిపోయినారు. నేను ఆ రోజే చెప్పా వీళ్ళందరికి 300 అని. అప్పుడు వీళ్ళందరూ ఏంటంటే అఖిల భారత సర్వీస్ నుంచి సెలక్షన్ అయ్యి రాష్ట్రాలకు వస్తారు. అఖిల భారత సర్వీస్ అంటే ఏంటి? యూపీఎస్సీ సర్వీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాన్స్టిట్యూషన్ బాడీ. మంచిగా చదువుకొని డే అండ్ నైట్ కష్టపడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అఖిల భారత సర్వీస్ అంటారు వాటిని అనమాట. వాళ్ళు ఏంటంటే కేంద్ర పరిధిలో ఉండేటటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఐఎఫ్ఎస్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు, కానీ రాష్ట్రాల్లో పనిచేస్తుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి జీతాలు ఇస్తుంటాయి, కానీ వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి చెంచాగిరి చేయమని, బానిసగిరి చేయమని, చట్టాల పట్ల పరిపూర్ణ అవగాహన ఉంది కాబట్టి చట్టం పట్ల చట్టబద్ధులై పనిచేయాల్సిన వాళ్ళు చట్టాన్నేమో తొంగలో దొక్కేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని హింసించడానికి, ప్రతిపక్ష పార్టీలని ధ్వంసం చేయడానికి, ప్రతిపక్ష నాయకుల్ని చిత్రహింసలు పట్టడానికి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిందా? ఇప్పుడు వాళ్ళ జీతం తీసుకునేది ఎవరు? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు జీతంగా తీసుకుంటారు. కాబట్టి రూల్ ఆఫ్ లా అనేది చట్టం ముందు అందరు సమానమే కాబట్టి ఆ విధంగా ఉండాలా. నిన్న ప్రధానంగా ఏం చేశారంటే గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజు ఈ పక్కన పెట్టేశారు ఇన్ని. తర్వాత కృష్ణా జిల్లా కలెక్టరు పి రాజాబాబు వీళ్ళ పక్కన పెట్టడం కాదు, డిస్మిస్ చేసేయాలి, అసలు పూర్తిగా ఉద్యోగాలు ఎత్తిపారేయాలి వీళ్ళకి. తర్వాత అనంతపురం జిల్లా మేడం గౌతమ్ గారు దొంగోట్లు చేర్పిస్తూ ఉంటే దగ్గరుండి మరీ దొంగోట్లు చేర్పించింది ఆమె. ఎవరు? ఆమె ఎం గౌతమి ఐఏఎస్ గారు. ఢిల్లీకి పోయి కొట్లాడాల్సి వచ్చింది ఆ వరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేసు. ఆమె కలెక్టర్ చదువుకుంది. దొంగోట్లు ఏ మంచోట్లో పద్ధతిగా చేయాల్సిన పనిలో డ్యూటీయా విధుల నుంచి తొలగించేసి సస్పెండ్ చేసి పక్కన పెట్టడం కాదు, పర్మనెంట్గా పోస్ట్ నుంచి ఓడగొట్టి ఇంటికి పోయి పంపించాలా వాళ్ళని. తర్వాత తిరుపతి కలెక్టరు డాక్టర్ లక్ష్మీకళ ఐఏఎస్ గారు. ఈమె ఐఏఎస్ ఈమె తిరుపతిలో ఉన్న దొంగోట్లు ఏడన్నా ఉండయా? కాబట్టి వీళ్ళందరూ ఐఏఎస్ చదువుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదువుకొని ఐఏఎస్ అనేది ఏంది? కలెక్టర్ ఆడన్న ఉద్యోగమే చేసేది. దొంగలకి దొంగ పనులకు సహకరించకూడదు కదా. అందువల్ల ఈసీ కొరడా రూలిపించింది, బదిలీ పెట్టి ఎలక్షన్ వరకు మీరు ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచండి. వీళ్ళందరినీ అండమాన్ నికోబార్ దీవుల్లో డ్యూటీ వేయాలమ్మాయి, వీళ్ళని ఎడయకూడదు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారిని, పల్నాడు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి గారిని, చిత్తూరు ఎస్పీ పల్లె జాషువా గారిని, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అనుపురాజన్, నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారిని వీళ్ళందరిని పక్కన పెట్టేసింది. ఎలక్షన్ అయిపోయిన దాకా మీరు ఇంట్లో పండుకొని మీ పిల్లలతో ఆడుకుంటారు గోళీలాట అని చెప్పి పక్కన పెట్టేసింది అనమాట. వీళ్ళే కాదమ్మా, ఇంకా ఉన్నారు, చెత్త చాలా మంది ఉన్నారు. ఈ చెత్తను కూడా ఏరిపారేయాలా ఎలక్షన్ కమిషను. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారు ఇవాళ పింఛన్లు సకాలంలో పంపిణీ జరగకపోవటానికి ఈ మహానుభావుడే కదా కారణమా? ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఉన్నారుగా, ఎట్టుకొని పోయి ఇయ్యొచ్చుగా. అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని కూడా విధుల నుంచి పక్కకు తప్పించేయాలా. డీజీపీ ఉన్నాడమ్మా, ఈ పోలీసు వాళ్ళు అందరి మీద పెత్తనం చేసే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు కదా, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈయన ఎందుకు పెట్టారమ్మా? ఈయన కాడికి 10-12 సంవత్సరాలు సర్వీస్ ఉన్నోళ్ళు, అంటే
సూపర్ సీనియర్లు ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఈయన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎందుకు సెలక్షన్ చేశాడు? ఆయన చెప్పినట్టు వినడానికి. కాబట్టి ఈయన ఒకరిని పక్కన పెట్టేయాలా ఎలక్షన్ కమిషను. తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఇంకొక ఆయన ఉండమ్మా, ధనుంజయ రెడ్డి, ఆయన్ని పక్కన పెట్టేసేయాలా. సీఎం ఆఫీస్లో కూర్చొని ఈ దొంగ బిల్లులన్నీ పనులు చేయని బిల్లులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి గనుడు అనమాట, ఈయన్ని కూడా పక్కన పెట్టేయాలా. తర్వాత నిఘా విభాగాధిపతి అనమాట, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, దీనికి ఇంకొక ఆయన ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అని. ఇప్పుడు ఫోన్ ట్యాపులు అందరు ఫోన్లో ఇప్పుడు దొరికిపోయారు కదమ్మా తెలంగాణలో. ఆ నిఘా అధిపతి అంటే ఫోన్ ట్యాపింగ్ ఈ బాస్ చేతి కిందే ఉంటుంది. ఎవరెవరు ఏమో మాట్లాడుకుంటారా, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారా, ఎవరెవరు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడెక్కడ ఉంటారా, వాళ్ళ మీద నిఘా పెట్టేవాడు అనమాట. ఈయన కూడా మార్చేయాలన్నమాట. తర్వాత విజిలెన్స్ ఉందన్నమాట. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దీనికి హెడ్ ఆఫ్ ద బాస్ ఉండు, ఆయన పేరు కొల్లి రఘునాథ రెడ్డి. ఈయన్ని కూడా ఎత్తిపోతల పథకం కింద ఎత్తేయాలి ఎలక్షన్లు సజీవ రావాలంటే. తర్వాత డిఆర్ఐ చీఫ్ ఉన్నాడనమాట, ఇంకొక రాజేశ్వర్ రెడ్డి అని ఇంకొక ఆయన మగోడు ఉండడు, ఈయన్ని కూడా లేపేయాల. తర్వాత సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఈ పింఛన్లు ఆడిపిన బోడ్కోవగాడు ఎవరు? సెర్ప్ సిఇఓ ఈ మురళీధర్ రెడ్డి అనేవాడు. ఈ పింఛన్లు కలెక్టర్లు అందరూ మా కాడ మెకానిజం ఉంది సార్, మీరు డబ్బులు ఇస్తే మేము ఇస్తామని చెప్తే ఈ దుర్మార్గుడు అనమాట, ఈ పింఛన్ల రాద్ధాంతానికి చేసినటువంటి దుర్మార్గుడు సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి. ఈయన్ని తక్షణం సస్పెండ్ చేసేయాల, అసలు వీరికి అసలు పోస్టే లేకుండా చేయాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి ఉన్నాడమ్మా, ఇది మందు ఉంది కదా మద్యము, ఈ మద్యం డబ్బులన్నీ ట్రాన్సాక్షన్ చేసి కింగ్ పిన్ అనమాట ఎలక్షన్కి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరా? వాసుదేవరెడ్డి. ఈయన అసలు ఈ డబ్బులు కేరా పడ్రస్ ఈడు, ఎందుకంటే ఎంత వస్తుందో ఎంత పోతుందో ఎవరు తెలా, ఈయన అసలు పూర్తిగా సస్పెండ్ చేసేయాల. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి అంటే టోటల్గా రాష్ట్ర ఆదాయాన్ని చూసేటటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు, కాదు ఆయన పేరు ఎస్ఎస్ రావత్తు, ఆయన పేరు కాదు ఎస్ఎస్ రావత్తు, ఈయన్ని కూడా లేపేయాలా. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంకొకడు ఉన్నాడు, ఈయన పేరు సత్యనారాయణ, ఈయన కూడా లేపేయాలా. నేను చెప్పిన ఈ లిస్ట్ అందరిని కానీ లేపితే ఆల్మోస్ట్గా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా దరిద్రం పోద్ది ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రుల అమ్మాయిలంతాను. చూడమ్మా ఎంత పెద్ద లిస్టా చూడు. ఎస్పీ ప్రకాశం పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ వైవి రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పల్లి జాషువా, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్, నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డి. చూడు మొత్తం ఎంతమంది ఉన్నారు. తర్వాత చూడు ఇంకా రెడ్లు చెప్తా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి, తర్వాత డిఆర్ఐ చీఫ్ రాజేశ్వర్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘునాథ రెడ్డి, సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డి. అందరూ రెడ్లు దుర్మార్గులారా, ఒరే రెడ్లు పరువు దీబాకండ్రా. మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ చదువుకున్నారా? ఘన చరిత్ర కలిగిన రెడ్లు ఎందరో ఉన్నారా? ఈ సమాజానికి సేవ చేసిన రెడ్లు మహోన్నతులు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి తలుచుకోండిరా. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గురించి తెలుసుకోండిరా. అనంతపురంలో పుట్టినమ్మ మహానుభావుడా టిఎన్ తరిమెళ్ళ నాగిరెడ్డి గారి గురించి తెలుసుకోండిరా. కడప కోటిరెడ్డి గురించి తెలుసుకోండిరా. తర్వాత మా అందరికి ఆకలేస్తే అన్నం పెట్టి బోర్లు వేసినటువంటి ఎస్పీవై రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. అందరికి చదువు చెప్పిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారమ్మా, సర్ సిఆర్ రెడ్డి లాంటి వాళ్ళు. అందువల్ల ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి రెడ్లు ఎంతోమంది పరువులు తీయబాకండ్రా. ఎందుకురా బానిస బతుకుతారా? చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం పనిచేయండిరా. 4 సింహాల బొమ్మ ఉందిరా మీ బాడీ మీద, చిగ్గు కనిపించిన 4వ సింహమేరా మీరు. ఎందుకురా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తారా మీరంతాను? చట్టబద్ధ పాలన చేయండి, ధర్మం వైపు సత్యం వైపు ప్రజలందరినీ సమదృష్టితో చూడండి. ఎందుకు ఒక పార్టీ కొమ్ము కాసి ఆ యువజన శ్రామిక పార్టీ ఉండేది లేదు, పొయ్యేది లేదు. రేపు 24 జూన్ 6 తర్వాత తెలంగాణలో ఐపీఎస్ డిఎస్పీలు ఎస్పీలు అందరూ జైల్లో చెప్పుకూడదు తింటారా. మీకు అదే గతి పట్టద్దురా మీ అందరికైనా. ఎందుకురా? అన్యాయం వైపు ఉండబడకండి, ధర్మం వైపు నిలబడండి, సత్యం వైపు నిలబడండి. కాబట్టి మీరు అసత్యంగా కానీ ఉండి అధర్మంగా కానీ మీరు కానీ బతికితే మీ పిల్లోళ్ళకి నేను చెప్పకూడదులే, ఏం జరగద్దో కూడా తెలియదురా.
అందువల్ల ఆలోచించకుండా ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఎంగిలి మధ్యలకు ఆశపడకుండా మీకు శుభ్రంగా లక్షల జీతాలు వస్తాయి. ఆ జీతాలతో మీ పిల్ల బిడ్డలు చల్లంగా ఉండాలిరా. ఎందుకురా పాపిష్టి సొమ్ము కోసం పోయి మీ ప్రాణాల మీద తెచ్చుకొని మీ ఉద్యోగాలు ఓడగొట్టుకుంటారు. కాబట్టి నేను చెప్పిన ఈ లిస్టులో కూడా వీళ్ళని కూడా లేపేయాలా. ఎలక్షన్ కమిషన్ లేపేస్తుంది. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తుండా, సిఆర్పిఎఫ్ దళాలు వస్తుండే. మన 18వ తేదీ నాటికే వీళ్ళందరికీ సీటీ చినిగిపోవటం ఖాయం. ఇళ్లల్లో మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవటం పక్కా. ఒక్కసారి ఎలక్షన్ విధుల నుంచి పక్కకు తప్పించారంటే వీళ్ళు దుష్టులు దుర్మార్గులని స్టాంపు పడిపోద్ది. వీళ్ళకి ప్రమోషన్లు కూడా రావు.